ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా బాబు నాకు కావాలి వదిన. వాడికి ఏమైనా అయితే నేను ప్రాణాలతో ఉండను. కేదార్, ఎంత ఆలోచించినా ఈ పని ఎవరు చేశారో, ఎందుకు చేశారో అర్థం కావడం లేదు దాత్రి. రమ్య బామ్మ అడ్రస్ కనిపెట్టి ఫోన్ చేస్తానని చెప్పింది. ఇంకాసేపట్లో మన అన్ని క్వశ్చన్స్ కి మనకి సమాధానాలు దొరికేస్తాయి. ఇదిగో రమ్యని కాల్ చేస్తుంది. హలో రమ్య. మేడం, మీరు చెప్పిన ఆ బామ్ అడ్రస్ దొరికింది. బామ్మ అడ్రస్ దొరికిందా? అవును మేడం. గుడ్, వెంటనే అడ్రస్ పంపించు. ఇప్పుడే పంపిస్తున్నాను. ఓకే. ఎవరో తెలిసిందా దాత్రి? పేరు పార్వతమ్మంట. స్కూల్లో ఆయాగా పనిచేస్తుంది. తన అడ్రస్ కూడా మనకు వచ్చేసింది. బామ్మ తీసుకెళ్లిన బ్యాగ్ లో ఏముందో కనుక్కునే టైం వచ్చేసింది. పద వెళ్దాం. పద. ఇన్ని రోజులు ఎంతమంది బిడ్డల్ని అమ్మినా రాని డబ్బు ఈ ఒక్క బాబుతో వచ్చింది. పెద్దింటి కొడుకు కదా, మంచి టైంలో పుట్టిన మహాజాతకుడు. బామ్మ అడ్రస్ ఇదే జడి. అదిగో ఆయిల్లే. పద వెళ్దాం. నేను క్వశ్చన్ చేస్తూ ఉంటా, నువ్వు వెళ్ళంతా వెతుకు. సరే జడి. ఎవరు? నేనెవర్ని రమ్మని చెప్పలేదే. ఎవరొచ్చారబ్బా? ఎవరై ఉంటారు? ఎవరండి మీరు? పక్కనే ఉన్న స్కూల్లో ఆయాగా పనిచేసే పార్వతమ్మంటే మీరేనా? అవును, నేనే. ఏం కావాలి మీకు? మీతో కాస్త మాట్లాడాలి, రండి. ఎవరమ్మా మీరు? అడుగుతుంటే చెప్పరేంటి? పోలీస్. కూర్చోండి. జీకే హాస్పిటల్లో ఒక బాబు మిస్ అయ్యాడని ఆ కేసు గురించి మీతో మాట్లాడడానికి వచ్చాం. కేసా? ఎవరూ లేని అనాథను మేడం నేను. ఈ కేసులో నన్ను ఎందుకు ఇరికించాలని చూస్తున్నారు? బీపీ, షుగరు అన్ని జబ్బులున్నాయి. ఒక పూట టాబ్లెట్ వేసుకోపోతే ఆ తర్వాత ప్రాణం ఉంటుందో లేదో కూడా తెలీదు. ఒక్క నిమిషం అమ్మా. మేం మీతో కేసు గురించి మాట్లాడడానికి మాత్రమే వచ్చాం. మీరు నేరం చేశారని మేము అనడం లేదు. అనే పరిస్థితే వస్తే అనడానికి ఒక్క క్షణం కూడా మేము ఆలోచించము. నిన్న మీరు హాస్పిటల్కి వెళ్ళారు కదా? అవును మేడం, వెళ్ళాను. హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? అది మా అమ్మాయి వాళ్ళ పాప రిపోర్టు డాక్టర్కి చూపించడానికి వెళ్ళానమ్మా. జనరల్ వార్డులో తెలిసిన వాళ్ళుంటే చూడటానికి వచ్చానమ్మా. అవునా? మరి హాస్పిటల్లో వాళ్ళతో మాట్లాడితే హాస్పిటల్లో ఎవరినో కలవడానికి వెళ్ళానని చెప్పారంట. ఆ రిపోర్టు చూపించి అలాగే మా దూరపు చుట్టానికి యాక్సిడెంట్ అయితే అదే హాస్పిటల్లో చేరాడంట. అలాగే చూసొద్దాం అనుకున్నానమ్మా. మరి కలిశారా? డాక్టర్నా బంధువునా సారు? ఇద్దరిని కలవలేదండి. డాక్టర్ గారు బిజీగా ఉన్నానన్నారు. మా వాళ్ళున్నది వేరే హాస్పిటల్ అన్నారు. అందుకే తిరిగి వచ్చేశాను. మీకెవరూ లేరు, అనాథ అన్నారు. మరి ఈ కూతురు, ఆవిడ బిడ్డ, వీళ్ళందరూ ఎవరు? పెంచుకున్న కూతురమ్మా.
ఇదే బస్తీలో ఉంటుంది. ఆ బిడ్డ ఎవరూ లేని అనాథ, అందుకని పెంచుకుంటున్నాను. ఆహా, సరే. నిన్న మీరు డాక్టర్కి చూపించాలి అనుకున్న ఫైల్ ఒకసారి చూపించండి. వెళ్ళి తీసుకురండి. అలాగే. ఇదిగోండి. హ్మ్. ఇది 4 నెలల ముందు ఫైల్. అది కూడా వేరే హాస్పిటల్ది కదా. అంటే 4 నెలలు మందులు వాడినా జబ్బు తగ్గలేదమ్మా. ఆ హాస్పిటల్లో మంచి డాక్టర్లు ఉన్నారంటే చూపిద్దామని తీసుకెళ్ళాను. ఈ పాల బాటిల్ మా అమ్మాయి కూతురిది బాబు. అది కూడా మీ కూతురుది. ఆ, అవునమ్మా. మీ అనుమానాలన్నీ తీరినట్టేనమ్మా. నేను స్కూల్కి బయలుదేరాలి. అయిపోయాయి, కానీ ఒక చిన్న అనుమానం. హాస్పిటల్ బయట మీరక్కడ పడబోతూ కూడా మీ ఎడమ చేతిలో ఉన్న బ్యాగ్ని కింద పడేయలేదు. అది వీళ్ళకెలా తెలుసు? మేమది సీసీ కెమెరాలో చూసాం. ఎందుకని? ఆ బ్యాగ్లో ఏముందని అంత జాగ్రత్తగా పట్టుకున్నారు? ఏముంటాయమ్మా, అందులో కూడా పళ్ళే ఉన్నాయి, అంతే. ఒక బ్యాగు పడిపోయిందని రెండో బ్యాగు గట్టిగా పట్టుకున్నాను, సరే. అంతే. మీరు పెంచిన కూతురు ఇదే బస్తీలో ఉంటుందన్నారు కదా, ఒకసారి రండి మాట్లాడదాం. సరే, పదండి. రండి. మీరు చెప్పింది ఈ అమ్మాయి గురించేనా? అవునమ్మా. ఎవరు మీరు? పోలీస్. పోలీసులా? ఈ బామ్మకి నీకు ఏంటి సంబంధం? నన్ను ఈవిడే పెంచింది, అందుకే రోజుకోసారి వస్తుంటాను. మీరు ఎత్తుకున్న అమ్మాయి నా కూతురు. అమ్మకి చూపించడానికి తీసుకొస్తూ ఉంటాను.